నమస్కారం. వెన్నెల న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పోరాట స్ఫూర్తికి నిదర్శనం వడ్డే ఓబన్న. చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. ఘనంగా సావిత్రిబాయి పూలే జన్మదినోత్సవం. రాష్ట్రంలో వడ్డెర్లు సహా కుల వృత్తులకు న్యాయం చేసింది తెలుగుదేశం పార్టీ మాత్రమేనని, వడ్డెర సామాజిక వర్గం పూజ్యుడు వడ్డే ఓబన్న జీవితం వారి చరిత్రకు, ప్రాధాన్యతకు, పోరాట స్ఫూర్తికి నిదర్శనమని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. పట్నంలోని నర్సరావుపేట రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముందుగా వడ్డే ఓబన్న విగ్రహాన్ని ఎమ్మెల్సీ యేసురత్నం, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి అరుణలతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో జీవి ఆంజనేయులు మాట్లాడుతూ, స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న విగ్రహాన్ని వినుకొండలో ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. శివశక్తి ఫౌండేషన్ ద్వారా కూడా వడ్డెరల్లో బాగా చదువుకునే పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. చాలా సంతోషం. వడ్డే ఓబన్న గారి యొక్క స్వతంత్ర సమరయోధుడి యొక్క విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించినందుకు, అది మా అందరి చేతుల మీదుగా ఈ గొప్ప కార్యక్రమం జరిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వినుకొండ నియోజకవర్గ వడ్డెర సంఘ నాయకులందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయాలని కోరుతున్నా. ఈరోజు మనం చూస్తే జిల్లాలో నలుమూలల, రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల ఈ విగ్రహం చూస్తే అన్ని చోట్ల పెట్టాలనిపిస్తుంది. వడ్డే ఓబన్న గారి చరిత్ర అంతా తెలియాలి, అందరూ తెలుసుకోవడం కోసం ఈ విగ్రహం ఉంటే ఆయన చరిత్ర గురించి తెలుసుకోవాలనిపిస్తుంది. ఆయన పేరింటే వీరత్వం, పోరాటం, స్వతంత్ర సమరయోధుడిగా, పోరాట వీరుడిగా ఉన్నటువంటి ఓబన్న గారి చరిత్ర ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి కుటుంబానికి కొండంత అండగా ఉండి ఆ రోజు స్వతంత్ర సమరయోధుడిగా బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటానికి ఆ రోజు వడ్డెర సంఘాన్ని, అలాగే వాల్మీకుల్ని, అట్లాగే చెంచుల్ని, వీళ్ళన్నింటినీ ఒక సైన్యంగా తయారు చేసి దానికి సైన్యాధ్యక్షుడిగా ఉండి బ్రిటిష్ వారి మీద పోరాడినటువంటి వీరుడు మన వడ్డే ఓబన్నని ఈ సందర్భంగా వారిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. వారి వీరత్వాన్ని, వారి పోరాట పట్టుమని భావితరాలకి స్ఫూర్తిగా ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. వారి విగ్రహాన్ని పెట్టారు. వడ్డెర్లకి చరిత్ర ఉంది. వడ్డే రాజులు రాజ్యాన్ని కూడా పాలించినటువంటి చరిత్ర ఉందని మీకు గుర్తు చేస్తున్నా ఆ రోజు. కానీ ఈరోజు కాలం మారింది. ఈరోజు మరి విద్యలో ముందుకు పోలేకపోయారు, పేదరికంలో వచ్చారు. అనేక కారణాల వల్ల ఒకప్పుడు రాజ్యాలు వెళ్ళినా ఈరోజు పేదరికంలో ఉన్నారు. లక్షలాది కుటుంబాలు పేదరికంలో ఉన్నారు. అందుకోసమే తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు గారు ఈ వడ్డెరాజుల్ని మళ్లీ ముందుకు తీసుకెళ్లాలి, పేదరికంలో ఉన్న వీళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మంచి విద్యనివ్వాలి, బీసీలకు కూడా ఒక ప్రగతి బాట ఇవ్వాలని చెప్పేసి బీసీలకి ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేశారు మరి చంద్రబాబు నాయుడు గారు. బీసీలకి రెసిడెన్షియల్ స్కూల్, గురుకుల పాఠశాలలు పెట్టి బీసీలందరికీ మంచి విద్యను అందిస్తున్నారు. అట్లాగే ఈ రోజు వడ్డే సోదరులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఆర్థిక ప్రగతి సాధించాలంటే ముందు విద్యలో 10 అడుగులు ముందుకెళ్లాలా. ఈ రోజు ఇళ్లు కడుతున్నటువంటి మేస్త్రులు బిడ్డలు రేపు ఇంజనీర్లు అవ్వాలా. అలాగే ఈరోజు డ్యాములు కట్టాడు, డ్యాములు, నాగార్జున సాగర్ డ్యామ్ కట్టడం దగ్గర నుండి ఈరోజు ఇంటి నిర్మాణం దగ్గర నుండి బండరాయి పగలగొట్టడం దాకా శ్రమజీవులు వడ్డేరాజులని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. కష్టజీవులు, అలాగే మంచితనానికి మారిపోయారు కష్టజీవులు. వీళ్ళు ప్రేమిస్తే ప్రాణం ఇస్తారు. అలాగే సంఘంలో కూడా మంచి పేరున్నటువంటి ఈ కులానికి ఒక గౌరవం ఉంది, మంచి పేరుంది. దాన్ని భవిష్యత్తులో విద్యలో కూడా ముందుకెళ్తే ఆర్థిక ప్రగతి సాధించడానికి మార్గం ఏర్పడుతుంది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే శివశక్తి ఫౌండేషన్ ద్వారా కూడా వడ్డెర సంఘం తరఫున మరి ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తాం. బాగా చదువుకునే పేద విద్యార్థులకి ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. దానికి మన సంఘం వాళ్ళు కూడా పేద విద్యార్థులను చదివించడానికి ఒక ఫండ్ ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం ఆర్థికంగా కొంతమంది స్తోమత ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళందరి దగ్గర నుండి కొంత ఆర్థిక సహాయాన్ని పేద విద్యార్థులకు అందించాలని ఈ సందర్భంగా పెద్దలందరినీ కోరుకుంటూ, ప్రాంతంలో చదువుకునే పేద విద్యార్థులకి శివశక్తి ఫౌండేషన్ సహకారం కూడా అందిస్తామని ఈ సందర్భంగా దాంట్లో కమిటీ ముందుకెళ్లాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఎస్టీల్లో చేర్చాలని చెప్పేసి 173వ జీవో, దానికి ఒక అధ్యయన కమిటీ వేశారు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు సత్యపాల్ కమిటీ వేశారు. దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా చంద్రబాబు గారితో దాన్ని ముందుకు తీసుకెళ్లాలని మీ అందరి తరఫున వారిని కోరతానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అట్లాగే
ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్ ఉంటే బాగుంటుందని చెప్పేసి మన సోదరులు చెప్పారు. తప్పనిసరిగా మనకి బీసీల్లో అనేక కులాలు ఉన్నాయి. అట్లాగే మరి వాళ్ళందరికీ కూడా బీసీలకు ఒక కమ్యూనిటీ హాల్ ఉంటే అన్ని బీసీ సంఘాలు కూడా దాన్ని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే 2 నుండి 3 కోట్లతోటి వినుకొండలో బీసీ భవన్ కట్టి తీరుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారి సహకారంతో బీసీ భవన్ 2 కోట్ల పైన వ్యయంతో చక్కటి నిర్మాణం చేస్తాము. దానికి మంచి స్థలాన్ని కూడా గుర్తించి కేటాయిస్తామని కూడా ఈ సందర్భంగా నేను పెద్దలందరూ కూడా మనవి చేస్తున్నా. నా వంతు వడ్డర్లకి ఎక్కడ ఏ కష్టం వచ్చినా, బీసీలకి ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా, కష్టం వచ్చినా జీవి ఆంజనేయులు ఎప్పుడు మీకు తోడుంటాడని ఈ సందర్భంగా తెలియజేస్తూ, భవిష్యత్తులో మీ యొక్క అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఎన్డీఏ అంటే బీసీల అభివృద్ధి సంక్షేమాన్ని కోరుకునే పార్టీ అని చెప్పేసి ఒక సమిష్టి కృషి అని చెప్పి మీ అందరికి కూడా మనవి చేస్తూ, ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్, రోడ్లు, బిల్డింగ్స్, పబ్లిక్ హెల్త్, పంచాయతీరాజ్, మున్సిపల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అమరావతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో నష్టపేట రోడ్డులోని ఇరిగేషన్ కార్యాలయం నందు నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్ఎస్పి ఈఈ ప్రేమ్ కుమార్ చేతుల మీదుగా 2025 నూతన సంవత్సర డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధికారులు డిఈ నారాయణ స్వామి, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు బీసీ సంఘం అధ్యక్షులు లాయర్ సిద్ధయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పల్నాడు రోడ్డులోని డాక్టర్ చలపతిరావు హాస్పిటల్ నందు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీసీ నాయకులు మాట్లాడుతూ, సావిత్రిబాయి పూలే సమాజంలో మొట్టమొదటి విద్యావంతురాలు, ఉపాధ్యాయురాలు, దేశంలో స్వాతంత్రం రాకముందు, తర్వాత స్త్రీ విద్య, మూఢనమ్మకాలు, వితంతు వివాహాలు, పీడిత జనాల విద్య కోసం ఎంతో కృషి చేసిన గొప్ప నాయకురాలన్నారు. ఈ దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని, వారి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ పయనించి వారి ఆశయ సాధన కోసం పనిచేయాలన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి సతీమణి ఈ దేశంలోనే మూఢనమ్మకాలపై సంఘ సమర్థగా పనిచేసి ఈ దేశంలో బడుగు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల కోసం ఆ రోజుల్లోనే విద్య కోసం ఎంతో కృషి చేసి ఈ దేశంలో స్త్రీ విద్య అవసరమని చెప్పేసి చాలా కృషి చేసిన మహానుభావులు సావిత్రిబాయి పూలే. ఆమె జయంతి సందర్భంగా ఈరోజు మన రాష్ట్ర అధ్యక్షులు కేసీన శంకర్రావు గారి ఆధ్వర్యంలో వినుకొండ నియోజకవర్గ బీసీ సంఘం వారు సావిత్రిబాయి పూలే జయంతి జరుపుకోవడం జరుగుతుంది. ఘనంగా ఇబ్బందమైనటువంటి ఒక సామాజిక పరిస్థితుల నుంచి ఆ రోజున చదువుకున్నటువంటి కొన్ని సామాజిక పరిస్థితులను అధిగమించి జ్యోతిరావు పూలే మహారాష్ట్రకు చెందినటువంటి వారు. మరి ఆయన ఆ రోజుల్లో చదువుకొని వారి భార్యను కూడా విద్యావంతురాన్ని చేయడం జరిగింది సావిత్రిబాయి పూలే గారు. వారు తలంచారు, ఈ దేశంలో ఇంత అంటరానితనం ఉంది, ఇంత సామాజిక పరమైనటువంటి వ్యత్యాసాలు ఉన్నవి, వీటిని రూపుమాపాలి అంటే
చదువు అనేటువంటిది చాలా ఆయుధమైనటువంటిది. ఈ చదువు అనేటువంటిది మత ఆడ అనేటువంటి తేడా లేకుండా, కులాలతో తేడా లేకుండా అందరూ కూడా చదువుకోవాలి. చదువు ద్వారా విజ్ఞానం అనేటువంటిది వస్తుంది. చదువు ద్వారా సామాజిక స్పృహ అనేటువంటిది మరి పెంపొందుతుంది. అనేక విషయాలు అవగాహన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి ఆ రోజున మొట్టమొదటిగా పూలే గారు తన భార్యని విద్యావంతురాలను చేశాడు. ఆమె విద్యావంతురాలను చేయడమే కాకుండా స్త్రీలు చదువుకోవడానికి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో కొన్ని పాఠశాలల్ని ఆ రోజునటువంటి పరిస్థితులకి ఎదురొడ్డి కొన్ని పాఠశాలల్ని మరి స్థాపించి అనేక మంది స్త్రీలు చదువుకోవడానికి ఆ రోజున మరి పూలే గారు, సావిత్రిబాయి పూలే గారు ఇద్దరు కూడా దోహదపడ్డారు. ఇవాళ ఉన్నటువంటి సెంట్రల్గా మినిస్టర్గా ఉన్నటువంటి ఆర్థిక మినిస్టర్గా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ కానివ్వండి, భారతదేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కానివ్వండి, మరి స్త్రీలు అనేక రంగాల్లో రాణించేటువంటి స్త్రీలు కానివ్వండి, అందరూ కూడా ఇవాళ సావిత్రిబాయి పూలే గారిని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. క్యాన్సర్ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆరోగ్యాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తోందని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పేర్కొన్నారు. పట్నంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాన్సర్ నివారణ పరీక్ష కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఒమేగా హాస్పిటల్ వారు అందిస్తున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాట్లాడుతూ ఒమేగా హాస్పిటల్ వారు ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తూ క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నారని, వారు చేపట్టిన ఈ సామాజిక సేవలను అభినందిస్తున్నామని తెలియజేశారు. ప్రజలలో క్యాన్సర్ అవగాహన కల్పించడానికి, ఈ వ్యాధి నివారణకు అవసరమైన శిబిరాలు ఏర్పాటు చేయడం వారు చేపట్టిన గొప్ప ప్రయత్నం మంచిదన్నారు. ప్రతి గ్రామం, మండలంలో ఇలాంటి సేవలను విస్తరించడం చాలా అవసరమన్నారు. ప్రజలు తమ ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకొని ముందుగా ప్రాథమిక పరీక్షలు చేయించుకోవడం ద్వారా తమ ఆరోగ్యం రక్షించుకోవచ్చునని ఈ సందర్భంగా తెలిపారు. ఉచితంగా ఈ టెస్టులు ఏర్పాటు చేసినందుకు ఒమేగా క్యాన్సర్ హాస్పిటల్ వారిని హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. దేశంలోనే ఎక్కువ క్యాన్సర్ బారిన పడి అనేక మంది మరణిస్తూ ఉన్నారు. క్యాన్సర్ బారిన పడి అనేక మంది అనారోగ్యం పాలవుతున్నారు. లక్షల మంది దేశంలో ఈ క్యాన్సర్ వారితో బాధపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు క్యాన్సర్ అనేది ఒక ఇబ్బందికరంగా ప్రజల యొక్క ఆరోగ్యం మీద పెద్ద ఎత్తున నష్ట ప్రభావం చూపిస్తూ ఉంది. దానికోసం ఇలాంటి క్యాన్సర్ ని ముందస్తు తెలుసుకుంటే, ప్రాథమిక టెస్టుల్లో పరీక్షల ద్వారా ముందుగా తెలుసుకుంటే, స్టేజ్ 1లో తెలుసుకుంటే దాన్ని నివారించడానికి అవకాశం ఉంది, మందులతో తగ్గించడానికి అవకాశం ఉంది, ప్రాణాపాయ స్థితి లేకుండా ఉంటుంది. అందుకోసమే ఇలాంటి క్యాన్సర్ పరీక్షలు అవసరమైన ప్రతి ఒక్కరూ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒమేగా హాస్పిటల్ వాళ్ళు పెద్ద ఎత్తున ఇలాంటి సేవలు అందించడం ఎంతో అభినందనీయం. అలాగే భవిష్యత్తులో గ్రామ ప్రాంతాల్లో కూడా ఈ టెస్టులు ప్రతి మండలంలో కూడా హెడ్ క్వార్టర్లో కూడా పెట్టి సేవలు అందించాలని చెప్పేసి నేను ఒమేగా హాస్పిటల్ యాజమాన్యాన్ని, డాక్టర్స్ నేను కోరుతున్నాను. అలాగే ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, మరి ఎన్టీ రామారావు గారు ఆ రోజు క్యాన్సర్ వ్యాధితో చనిపోకూడదు, దానితో అనేక మంది లక్షల మంది ప్రాణాలను కాపాడాలని చెప్పేసి ఆ హాస్పిటల్ ఒక సేవాభావంతో మొదలు పెట్టడం జరిగింది. ఈరోజు లక్షలాది మందికి ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా కూడా ప్రజలు సేవలు అందిస్తూ ఉన్నారు ప్రజలకి. అలాగే తొందరలోనే అమరావతి రాజధానిలో కూడా ఇలాంటి బసవతారక క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయబోతున్నారు. సో మన రాజధానిలో ఒమేగా లాంటి హాస్పిటల్స్, క్యాన్సర్ హాస్పిటల్స్, బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ లాంటివి ఆవశ్యకత ఉంది. అలాగే ప్రభుత్వ హాస్పిటల్ కూడా, గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ జీజీహెచ్లో కూడా ఈ క్యాన్సర్ మీద మంచి వైద్యాన్ని, మందులు కూడా అందిస్తూ ఉంది ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం. చంద్రబాబు గారి లక్ష్యం ఒకటే, ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలి, అప్పుడే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దగలమని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు విద్య, వైద్యం ఇవి రెండు కూడా
చాలా ప్రధానంగా భావిస్తా ఉంది ఎన్డీఏ ప్రభుత్వం. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కోట్లాది రూపాయల బడ్జెట్ ని ఈ హెల్త్ దాని మీద ఈరోజు వెచ్చించడం జరుగుతూ ఉంది. దాని గురించి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రాష్ట్రంలో ఏటా 73,000 కొత్త క్యాన్సర్ కేసులు, 40,000 వరకు మరణాలు సంభవిస్తా ఉన్నాయి. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఉంటుంది. అంటే తినేటువంటి ఆహారంలో కూడా మరి పౌష్టికాహారం తీసుకోవడం ఒకటి, కలుషితం లేనటువంటి పెస్టిసైడ్స్ ఇలాంటివి ఎక్కువ వాడినటువంటి ఆహారం తీసుకోవడం చాలా మంచిది. రైతాంగం కూడా ఆరోగ్యమైన ఆహారాన్ని అందించే ఆర్గానిక్ ఫార్మింగ్ ని ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా ప్రజలకి ఆరోగ్యకరమైనటువంటి ఆహార ఉత్పత్తులు చేయొచ్చు. ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇప్పుడు దిగుబడి తక్కువ వస్తుంది, ప్రకృతి సేద్యం ద్వారా కాస్త దిగుబడి తక్కువ వస్తుంది కాబట్టి రేట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి రేట్ ఎక్కువైనా కొనడానికి వినియోగదారులు కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఆరోగ్యం కోసం ఆహారం మీద ఖర్చు పెట్టడం అనేది చాలా అవసరంగా ఈరోజు ప్రజలు కూడా గుర్తించారు. అందుకని రైతాంగం కూడా పెద్ద ఎత్తున సేంద్రియ ఎరువుల ద్వారా మరి ప్రకృతి వ్యవసాయం ద్వారా మంచి దిగుబడులు సాధించాలి. ఇది ఆరోగ్యానికి ఇస్తుంది. ఈ విధంగా రైతులు కూడా దీంట్లో ముందడుగు వేయాలని చెప్పేసి రైతు సోదరులు విజ్ఞప్తి చేస్తూ, ఈ ప్రాథమిక అంటే ఈ క్యాన్సర్ నివారణ కోసం స్టేజ్ 1 లో గుర్తించడానికి మరి క్యాన్సర్ టెస్టులు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కూడా ప్రతి ఒక్కరు చెకప్ చేయించుకుంటే చాలా మంచిదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు ఈ పరీక్షల నిమిత్తం వచ్చినటువంటి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందరూ ఆరోగ్యంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఒక పేషెంట్ కి 25 లక్షల వరకు కూడా ప్రభుత్వం ద్వారా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా అందించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఒక పథకాన్ని ప్రవేశపెడుతున్నారు. దీనికి చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా మరి గతంలో 2 లక్షల వరకు అలా ఉండేది. ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు, శభాష్ అంటున్నారు. ఈ వైద్య సేవల్ని ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా క్యాన్సర్ నివారణ కోసం, ఆరోగ్యం కోసం ఈ సేవలు వినియోగించుకోవాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కార్యక్రమం ఈ రోజున ఒమేగా హాస్పిటల్ వారి ద్వారా ఈ రోజున ఈ క్యాన్సర్కు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి ఒమేగా హాస్పిటల్ వారికి, ఇక్కడ ప్రభుత్వ అధికారులకి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు గారికి, వచ్చినటువంటి వేదిక మీద పెద్దలకు, వచ్చినటువంటి మరి అదేవిధంగా టెస్ట్కి వచ్చినటువంటి సోదరిమణులకి, మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ మధ్యకాలంలో సిపిపి గారు ఒక సర్వే చూశారు. డాక్టర్ గారు మీరు కూడా ఈ క్యాన్సర్ అనేది భారతదేశంలో అత్యంత వేగంగా పెరుగుతుంది. దానికి కారణం మనం తినే ఆహారం అని. అమెరికాలో 100 గ్రాములకి 7% కల్తీ ఆహారం ఉంటే ఇండియాలో 367 గ్రాములు ఉందని వచ్చింది. కాబట్టి మనం తినే ఆహారాన్ని జాగ్రత్తగా తిన్నట్లయితే, అంత ఆర్గానిక్ ఆహారాన్ని తిన్నట్లయితే దీన్ని నియంత్రించవచ్చు. ఇది మొదటి పాయింట్. వచ్చిన తర్వాత అయితే వచ్చిన ఇబ్బంది ఏంటంటే మొదటి స్టేజ్లో కనిపెట్టలేకపోతా ఉన్నాం. దానికి ఈ విధంగా టెస్టులు చేయించుకుంటేనే బయటకు వస్తుంది. మన దగ్గర నొప్పి లేదు, ఏమి లేదు అనుకుంటే 3rd స్టేజ్ 4th స్టేజ్ వస్తుంది. అది వచ్చి తెలుసుకునే లోపు ఇబ్బంది పడతాం. కాబట్టి విస్తృతంగా ఈ పరీక్షలు చేయించుకోవాలా. ఒమేగా హాస్పిటల్ వారు కానివ్వండి, అదేవిధంగా మన చీఫ్ గారు కూడా తప్పనిసరిగా ప్రభుత్వంతో మాట్లాడి ఈ టెస్టులు కూడా విరివిగా జరిగేటట్టు చూడాలని సందర్భంగా మనవి చేస్తూ అందరికీ ప్రత్యేకమైన అభినందనలు. సావిత్రిబాయి పూలే జన్మదినం జనవరి 3 జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఆమె జయంతి వేడుకలు మండల కేంద్రమైన సావిలాపురం శ్రీరామ పబ్లిక్ స్కూల్లో ఘనంగా నిర్వహించారు. ముందుగా చిత్రపటానికి ఎంఈఓ పి లలిత కుమారి మహిళా ఉపాధ్యాయురాలు పూలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంఈఓ లలిత కుమారి మాట్లాడుతూ, శ్రీ విద్య ఎడల విముఖత ఉన్న సమాజంలో వాటిని వ్యతిరేకిస్తూ దేశంలోని తొలి ఉపాధ్యాయురాలిగా ప్రఖ్యాతి పొందిన వ్యక్తి సావిత్రిబాయి పూలే అన్నారు. భర్తతో పాటు 52 పాఠశాలలను నెలకొల్పి బాలిక విద్య కోసం విశేషంగా కృషి చేశారన్నారు. కరువు కాటకాలలో అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు. అలాంటి ఒక దృఢమైన సంకల్పంతో ఫస్ట్ స్కూల్ అమ్మాయిలకి, బాలికలకి ఫస్ట్ స్కూల్ పెట్టారు. పిల్లల్ని చేర్చుకున్నారు, కష్టపడి చదివించారు. అంటే పిల్లల్ని తెచ్చుకోవడమే మెయిన్ అక్కడ ప్రాబ్లం. పిల్లలు బడికి వస్తే వాళ్ళకి ఆమె టీచింగ్ చేసేవాళ్ళు, కావలసినవన్నీ కూడా సదుపాయాలు కలిగించేవాళ్ళు. ఆమె స్కూల్కి వచ్చేటప్పుడు చాలా ఇబ్బందులు కూడా ఫేస్ చేసేవాళ్ళు. అందరు ఎగతాళి చేయడం, తిట్టడం, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. బురద నీళ్లు చల్లడం, ఇలాంటివి చాలా ఉన్నాయి.
సో ఇవన్నీ కూడా ఇన్ని అడ్డంకులు ఉన్నా కూడా తన సంకల్పం గొప్పది, గట్టిగా నిర్ణయించుకుంది. దాని వలన ఆమె సాధించింది. అందుకనే ఎన్నో 170 సంవత్సరాల పైనే చనిపోయిన ఆమె గురించి ఇప్పటికీ ఇంత గొప్పగా చెప్పుకుంటున్నామంటే ఆమె సంకల్పమే కారణం. సో అదే ఇన్స్పిరేషన్తో అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా ఒక గట్టి సంకల్పం చేసుకొని విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో పూజ ధర్మచార్యులు శుభాశిస్సులతో దేశవ్యాప్త ఉద్యమంలో భాగంగా హైందవ శంఖారావం భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని విశ్వ హిందూ పరిషత్ జిల్లా సమరసత అధ్యక్షులు గజవల్లి పవన్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా బీసీ సంఘం నాయకుల చేతుల మీదుగా వాల్ పోస్టర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గజవల్లి పవన్ కుమార్ మాట్లాడుతూ కార్యక్రమంలో బీసీ నాయకులు అందరూ పాల్గొనడం జరిగింది. హిందువుల మనోభావాలను సమస్యలను అర్థం చేసుకుని ప్రభుత్వాలు వెంటనే స్పందించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ విజయవాడలో 2025 జనవరి 5వ తేదీన హైందవ శంఖారావం భారీ బహిరంగ సభ నిర్వహించబడుతుందన్నారు. హిందూ బంధువులందరూ లక్షలాదిగా పాల్గొని హైందవ శంఖారావం భారీ బహిరంగ సభను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నామన్నారు. హిందూ బంధువులందరికీ నమస్కారం. ఈరోజు మనకి జ్యోతిరావు పూలే సతీమణి గారైనటువంటి సావిత్రిబాయి గారి జయంతి సందర్భంగా జయంతి నివాళులు అనేది పుష్పాంజలి సమర్పించడం జరిగింది. ఆ సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి బీసీ సంఘం నాయకులందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటున్నాం. జనవరి 5వ తారీఖు హైందవ శంఖారావం భారీ బహిరంగ సభ అనేది విజయవాడలో ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఈ సభకి హిందూ బంధువులందరికీ కూడా భారీ ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. తరపున రేపు 5వ తారీఖు హైందవ శంఖారావంకి బీసీ సంఘం తరపున పూర్తి స్థాయి మద్దతు ఇస్తూ మరి బీసీ సంఘీయులందరూ కూడా హైందవ సంస్కృతి గురించి మరి ఔన్నత్యాన్ని గురించి మనం ప్రపంచానికి తెలియపరచాలి. కాబట్టి ఆ యొక్క శంఖారావం అందరం కలిసి వెళ్తాము. ఈ సందర్భంగా మరి ఆ బహిరంగంలో అందరూ కూడా బలపరచవలసిందిగా బీసీ సంక్షేమ సంఘం కోరుకుంటున్నాం. ఇంతటితో వెన్నెలా న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వెన్నెలా న్యూస్ లో కలుసుకుందాం. నమస్కారం.